హాయ్ అండి. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమండి. శుక్రవారం ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసి, తల స్నానం చేసి, స్త్రీలైతే తప్పకుండా చేతి నిండా గాజులు వేసుకోవాలి. నుదుటిన బొట్టు, చీర కట్టుకొని, కాళ్ళకి పసుపు రాసుకొని, నిండు ముత్తైదువులుగా రెడీ అయిన తర్వాతనే పూజను చేయాలండి. తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసి, పూజా మందిరంలోని దేవుడి ఫోటోలకి, విగ్రహాలకి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అయితే అలంకరించాలండి. శ్రావణ శుక్రవారాలలో ఉప్పు దీపము, కామాక్షి దీపము, పంచగవ్య దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి గణపతికి షోడశోపచార పూజ చేసి నైవేద్యం నివేదించి హారతి ఇవ్వాలండి. గణపతి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీనారాయణులను పీఠం మీదికి ఆహ్వానించాలి. ఇక్కడ మీకేమైనా కోరికలు ఉంటే ఆ లక్ష్మీనారాయణులకు చెప్పుకొని లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ సహస్రనామం చదువుతూ పువ్వులు, అక్షంతలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, లక్ష్మి గవ్వలు, తామర గింజలతో అమ్మవారిని పూజించాలి. మా దగ్గర ఇవన్నీ లేవు అనేవారైతే పువ్వులు, అక్షంతలతో అయినా పూజ చేయవచ్చండి. తర్వాత విష్ణు సహస్రనామం, విష్ణు అష్టకం చదువుతూ పువ్వులు లేదా అక్షంతలతో పూజించాలి. అలాగే ఈ మణిద్వీప వర్ణన చదివితే చాలా మంచిదండి. అలాగే ప్రతి శుక్రవారము లలితా పారాయణ చేస్తే అష్ట ఐశ్వర్యాలైతే కలుగుతాయండి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన వడపప్పు, పాయసం, శనిగలు, పాలతో చేసిన పరమాన్నం, ఏవైనా పళ్ళను సమర్పించాలి. ఇవన్నీ నివేదించడం కుదరకపోతే ఏవైనా పళ్ళను గాని పాయసాన్ని గాని నివేదించండి. తర్వాత ధూపం చూపించాలి. తర్వాత నీరాజనం సమర్పయామి అంటూ మంగళహారతి పాట పాడుతూ కర్పూర హారతి ఇవ్వాలండి. శుక్రవారం ఎవరైనా ముత్తైదువు మన ఇంటికి వస్తే తాంబూలం తప్పకుండా ఇవ్వాలి.